గ్లోబల్ స్టార్ మ్యాన్ ఆఫ్ మోసెస్ ఎన్టీఆర్ దేవర తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే మోస్ట్ అవైటెడ్ మూవీలో ఒకటిగా ఉంది. దేవర మూవీకి సంబంధించి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఈ నెల 16వ తారీఖు నుంచి భారీ స్థాయిలో కొరటాల శివ తెరకెక్కించబోతున్నాడు అన్నట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ దీంట్లో 2 క్యారెక్టర్ ప్లే చేయబోతున్నాడనే వార్త కూడా ఒకటి వినబడుతుంది. తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్ఏ 2 డిఫరెంట్ క్యారెక్టర్లో ఉండబోతున్నాడు. దానికి సంబంధించి ఈ నెల 16వ తారీఖు నుంచి షూటింగ్ జరుగుతుంది కాబట్టి ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగానా సింగిల్ క్యారెక్టరా డబుల్ రోలా అనేది షూటింగ్ జరుగుతుంటే ఆటోమేటిక్గా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు అయితే ఎన్టీఆర్ దేవర మూవీలో సింగిల్ రోలే అన్నట్టే మనకు తెలిసింది. డబుల్ రోలా సింగిల్ రోలా అనేది ఈ నెల 16వ తారీఖు నుంచి క్లియర్ కట్గా అర్థమవబోతుంది. ఏదో ఒక అప్డేట్ ఇవ్వండి అభిమానులకు. ఎందుకంటే ఏప్రిల్ 5వ తారీఖు నాడు సినిమా రావట్లేదు, ఎలాగో పోస్ట్ పోన్ అయింది. త్వరగా ఫినిష్ చేసి బెస్ట్ అవుట్ఫుట్తో పలానా డేట్కి వస్తున్నాం అని అభిమానులకు ఏదో ఒకటి గుడ్ న్యూస్ చెప్తే అభిమానులకు అంతకు మించిన సంతోషము లేనేలేదు. ఎన్టీఆర్ దేవర మూవీ కోసం ఎన్టీఆర్ అభిమానులే కాదు యావత్ 2 తెలుగు రాష్ట్రాల సినిమా ప్రజలందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మోస్ట్ అవైటెడ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్లో ఉంది దేవర. అలాంటి మూవీ ఏదో ఒక అప్డేట్ ఇవ్వకుండా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసి మీరు ఇలా చేయడం కూడా మూవీ టీం కూడా కరెక్ట్ కాదు. గ్లిమ్స్ వచ్చి భయంకరమైన బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ తెచ్చుకున్నది. గ్లిమ్స్ కూడా పోస్ట్ పోన్ అయింది. ఈ రీజన్ వల్ల ఇప్పుడు వస్తున్నామని చెప్తే అభిమానులకు అంతకు మించిన ఆనందం మరొకటి లేనే లేదు. థ్యాంక్ యూ.